గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః అండి. గురుగారు, రుద్రాక్షలు ఈ మధ్యన హీరోలు వేసుకుంటున్నారని చెప్పి చాలామంది మనం ధరించడం చూస్తూ ఉన్నాము. అసలు రుద్రాక్ష అనేది ఎందుకు ధరించాలి, దీని వెనకున్న విశిష్టత ఏంటి? చాలామంది మార్కెట్లో మనం చూసాం, డూప్లికేట్లు ఎక్కువైపోయినాయి. అసలు నిజమైన రుద్రాక్షని ఎలా గుర్తించాలి? చాలా మంచి ప్రశ్న అండి. రుద్రాక్ష అనేటటువంటి దానికి చెప్పడం అనేటటువంటిది శివానుగ్రహం లేకపోతే కానీ చెప్పలేము. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు రుద్రరూపాయ మహాదేవాయతే నమః. రుద్రాయ రౌద్రరూపాయ మహారుద్రాయతే నమో నమః. రుద్రాక్ష అంటే అర్థం ఏంటి అంటే, శివుడి యొక్క కళ్ళ నుండి జారువాడినటువంటి ఏవైతే ఆ అక్షువులు ఉంటాయో దానినే రుద్రాక్ష అని చెప్పడం జరిగింది. శివుడి యొక్క అక్షువులు ఎక్కడ మొట్టమొదట పడ్డాయి అని అంటే కనుక నేపాల్ రాష్ట్రంలో పడ్డాయి. నేపాల్ అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క అక్షువులు అనేటువంటి పడడంతో ఆ యొక్క అక్షువులు రుద్రాక్షలుగా చెట్ల నుంచి వచ్చేటటువంటి అక్షువులుగా చెప్పడం జరిగింది. దాన్నే మనం రుద్రాక్ష అంటాము. అంటే రుద్రుడి నుంచి వచ్చింది కాబట్టి రుద్రాక్ష. అయితే నేపాల్ రాష్ట్రంలో పడినటువంటి ఏదైతే ఈ యొక్క రుద్రాక్షలు ఉన్నాయో అక్కడ చెట్లు కనిపిస్తాయి. రుద్రాక్షకు సంబంధించిన చెట్లు అక్కడే ఎక్కువగా కనిపిస్తాయి. పుట్టింది అక్కడే, నేపాల్ ప్రాంతంలోనే పుట్టాయి. పశుపతినాథ్ అనేటటువంటి టెంపుల్ దగ్గర సమక్షంలో ఈ యొక్క రుద్రాక్షకు సంబంధించిన చెట్లు కనిపిస్తాయి. ఇందులో అనేక రకాలైనటువంటి రుద్రాక్షలు ఉంటాయి. ఈ ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షష్టముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి, త్రయోదశముఖి, ఇలా అనేక రకాల ముఖాలతో కూడుకున్నటువంటి రుద్రాక్షలు ఉంటాయి. మనకు తెలిసిందల్లా ఏకముఖి లేదా ద్విముఖి లేదా పంచముఖి, ఇవి మాత్రమే ఎవరికైనా తెలిసినటువంటివి, ఇన్ జనరల్గా చెప్పేటటువంటివి. కానీ ఇందులో అనేక రకాలైనటువంటి రుద్రాక్షలు ఉంటాయి. ఆ రుద్రాక్ష అనేటటువంటి ఎందుకు వేసుకోవాలంటే, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం అధిగమించడానికి, నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉండడానికి రుద్రాక్షలు అనేటటువంటి ధరిస్తాము. కొన్ని జ్యోతిష గ్రంథాలలో ఏ నక్షత్రం వారు ఏ రుద్రాక్ష ధరిస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా జ్యోతిష గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలలో 12 రాసులు, 12 రాసులలో మళ్ళీ 108 పాదాలు. ఇలా ఏ పాదం వారు, ఏ నక్షత్రం వారు, ఏ రాశి వారు ఎలాంటి రుద్రాక్ష ధరించాలి అనేటటువంటిది జ్యోతిష గ్రంథంలో చెప్పారు. సో అలా వ్యక్తిగత జాతకం బట్టి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది వ్యక్తిగత జాతక ప్రకారంగా రుద్రాక్ష వేసుకోవచ్చు. నార్మల్గా నాకు దేహం బాగాలేదు, పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి, ఆలోచనలు బాగుండట్లేదు, నరదృష్టికి నాపరాయి అయినా పగులుతుందని ఒక సామెత ఉంది. అలా నరదృష్టి నా మీద చాలా ఉంది అనుకునే ప్రతి ఒక్కరు కూడా రుద్రాక్ష ధరించవచ్చు. రుద్రాక్ష కేవలం జాతకానికి ముడిపడి ఉన్నటువంటిది కాదు. రుద్రాక్ష అనేటటువంటిది శివుడి యొక్క అనుగ్రహం కోసం ధరించేటటువంటిది. మానవాళికి, మనుష్య జన్మకు అదొక రక్షణ కవచంలా ఏర్పడేటటువంటిదే రుద్రాక్ష. రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చు. కాకపోతే కొన్ని జాతకాలకు ఫలానా ఈ ముఖం ధరిస్తే బాగుంటుంది, నువ్వు పంచముఖి ధరిస్తే బాగుంటుంది, నువ్వు ఏకముఖి ధరిస్తే బాగుంటుంది, నువ్వు షష్టముఖి ధరిస్తే బాగుంటుంది అని కొన్ని జాతకానికి కొన్ని రుద్రాక్షలు అనేటటువంటివి మనకు చెప్పడం జరిగింది. ఆయా జాతక ప్రకారం వేసుకోవచ్చు. లేదు నాకు జాతకమే లేదు, పుట్టినప్పటి నుంచి నా రాశి తెలియదు, నక్షత్రం అనుకునేటటువంటి వాళ్ళకి సాధారణంగా వేసుకునేటటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష. అది ఎవరైనా వేసుకో, అది యూనివర్సల్ అన్నమాట. చాలా పవర్ఫుల్. పంచముఖి రుద్రాక్ష ఎవరైనా వేసుకోవచ్చు. యూనివర్స్ ఎవరైనా అది కనెక్ట్ అవుతుంది పంచముఖి. గురుగారు, ఇన్ని రుద్రాక్షలు చెప్పారు కాబట్టి నా టెన్షన్ అంతా మీ మాలమే పడింది. సో చూస్తున్నట్లయితే ఉన్న రుద్రాక్షలన్నీ మీ మాలలో ఉన్నట్టున్నాయి. ఒకసారి ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి, అది ఎక్కడి నుంచి తెప్పించారు, వాటి విశిష్టత ఏంటి మా కోసం వివరించండి. అయితే ఈ రుద్రాక్షని స్పెషల్గా చేయించుకున్నానండి. ఇక్కడ ఈ రుద్రాక్ష స్పెషల్ ఎందుకు అని అంటే కనుక, దీంట్లో ఏకముఖి రుద్రాక్ష నుంచి మనకు ఎన్ని రుద్రాక్షలు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవడం నాతో కాదు కాబట్టి అవన్నీ కూడా ఒకే మాలలా చేసుకొని, ఇది నేను నేపాల్ వెళ్ళినప్పుడు, పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను స్వయంగా ఆర్డర్ ఇచ్చి చేసుకున్నాను. దీనికోసం వారం రోజులు అక్కడే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సరే, మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, సరే మనం కూడా రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుంది, శివుడి అనుగ్రహం మనకు కలుగుతుంది అనే ఒక దాంతో నేను ఈ రుద్రాక్షని ఇక్కడ ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, తర్వాత ద్వాదశముఖి, ఇలా ఎన్ని రకాల ముఖాలు ఉన్నాయో నాకు ఎక్కడి వరకు అక్కడ దొరికాయో
అన్నీ కూడా తీసుకొని నేను ఒక మాలలాగా చేసుకున్నాను. ఇందులో ఈ రుద్రాక్ష లేదు అనడానికి లేదు. దీంట్లో మ్యాక్సిమం అన్ని ముఖాల రుద్రాక్షలు ఒకే మాలలో ఉన్నాయి. సో పుణ్యం అంతా మీ దగ్గరే ఉంది మొత్తానికి. పుణ్యం అని చెప్పుకోలేం, కానీ ఎందుకో నాకు అనిపించింది పశుపతినాథ్ టెంపుల్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న, అబ్బా నాకు రుద్రాక్ష దొరికితే బాగుండేది. కానీ నేను నాకు జరిగిన అదృష్టం ఏంటంటే నేను ఎక్కడ షాప్లో కొనలేదు. ఇవన్నీ కూడా స్వయంగా చెట్టు నుంచి తెంపుకొని వచ్చి దాన్ని పగలగొట్టి దాని నుంచి ఏ రుద్రాక్ష వస్తుందో ఆ రుద్రాక్ష ఏకముఖ, ద్విముఖ, త్రిముఖ అనేటటువంటిది చూసి దాని నుంచి నేను మాల చేసుకున్నాను. మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలం చాలా డూప్లికేట్స్ వస్తున్నాయి. మాల కూడా మీరు చేసుకున్నదే? నేను చేసుకున్నా. మీరు అన్నట్లుగా డూప్లికేట్స్ చాలా వస్తున్నాయి. అసలు నిజమైన రుద్రాక్షని ఎలా గుర్తించాలి? నిజమైన రుద్రాక్షను గుర్తించడానికి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయండి. అందులో మనకు మిషన్లో పెట్టి గుర్తించేటటువంటి కొన్ని ఉన్నాయి. చాలామంది అంటే పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే అది పాలలో వేసి చూడాలి, నీళ్ళల్లో వేసి చూడాలి, కొన్ని ఔషధాలలో వేసి చూస్తే అది ఒరిజినలా కాదా అని తెలుస్తుంది అని చెప్పి చాలా రకాలుగా అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే ఒక ఒరిజినల్ వస్తువు దొరుకుతుంది అన్నప్పుడు దాన్ని వెంటనే డూప్లికేట్ వస్తువు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఏ రకంగా మనం ఇండియా ఒక మంచి ఫోన్ కనిపెట్టారు, అదే మోడల్లో చైనా వస్తువులు ఫోన్లు వస్తుంటాయి. ఆ మధ్యకాలం చాలా వచ్చేవి కాపీ రైట్స్. అలా చాలా మట్టుకు నెగిటివ్స్ ఈ డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి. దాన్ని కనిపెట్టడం అని చాలా కష్టం అండి. ఇప్పుడు డూప్లికేట్స్ అనేటటువంటి వస్తువులు రుద్రాక్షలలో కానీ, మనం ధరించే జాతి రత్నాలలో కానివ్వండి, ఇలాంటి స్ఫటికంలో కానివ్వండి, ఇవి చాలా మట్టుకు అంటే 100కి 90% డూప్లికేటే అండి. ఒరిజినల్ అనేటట్టు దొరకడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఒరిజినల్ దొరికినా అది మనం కొనేంత రేంజ్ అయితే ఉండదు. చాలామందికి 100% నీకు ఒరిజినల్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మామూలు మనం ఒప్పో ఫోను, వివో ఫోను, వీటన్నిటి కంపెనీ ఫోన్లే. కాకపోతే దీనికంటే బ్రాండ్ హయ్యర్ అండ్ బ్రాండ్ ఏంటి? ఐఫోన్ కంపెనీ. ఇప్పుడు ఐఫోన్ని కూడా డూప్లికేట్ చేసేసి అమ్మేస్తున్నారు, అంటే లోగో మార్చేసి అమ్మేస్తున్నారు. అది ఐఫోనా డూప్లికేటా మనం కనుక్కోలేము. అలాగే ఇలాంటి విషయాలలో కూడా ఇలాంటివి డూప్లికేటా ఒరిజినలా అనేటటువంటిది చాలామంది తెలుసుకోలేనటువంటి విషయం. ఒకవేళ ఒరిజినల్ దొరికింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నల్ల పసుపు, బ్లాక్ టర్మరిక్ అని చెప్పేసి ఉంటుంది. బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది చాలా మట్టుకు ఏంటి అంటే ఒరిజినల్ దొరకడం చాలా కష్టం. ఒకవేళ ఒరిజినల్ ఉంది, బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది అది విరగకొడితే చాలా మట్టుకు అది బ్లూ రంగులో వస్తుంది, అంటే నీలి రంగులో ఉంటుంది. మనం ఎల్లో కలర్ పసుపు విరగొట్టామనుకోండి ఎల్లో కలర్లో ఉంటుంది. బ్లాక్ టర్మరిక్ అనేటటువంటిది నీలి రంగులో ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు బ్లాక్ టర్మరిక్ నల్ల పసుపు అనేది పూర్తిగా నల్లగా ఉంటుంది. ఈ యూట్యూబ్లలో చాలామంది చూపిస్తారు కదా, యూట్యూబ్లలో ఏంటంటే నల్ల పసుపు దగ్గర కర్పూరం పెడితే కర్పూరం వెలుగుతుందని, లేదా ఒక పిన్ను పెడితే ఆ పిన్ను వంకర అయిపోతుందని, ఒక తాళం కప్ప పెడితే తాళం కప్ప తెరుచుకుంటుందని, ఇలా అపనమ్మకాలు క్రియేట్ చేస్తున్నారు చూసారా, అది మోసం. ఎప్పుడైనా ఇప్పుడు ఒక నల్ల పసుపు దగ్గర తాళం కప్ప పెడితే ఆటోమేటిక్గా తాళం తెరుచుకుంటుంది అని అనుకున్నప్పుడు బ్యాంకులకు ఎవరు తాళాలు వేసుకుంటారు? ఇంటికి ఎవరు తాళాలు వేసుకుంటారు? నల్ల పసుపు పెట్టి వెంటనే తాళాలు తీసేసుకుంటారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనిషిని అపోహ పెట్టేటటువంటివి మాయాజాలు. అంటే ఈ కనికట్టు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, మెజిషియన్స్ అంటారు, మ్యాజిక్ చేసేవారు. అలా మ్యాజిక్లు చేసేసి మనల్ని భ్రమలో పెట్టేటటువంటి వారు వీళ్ళందరూ. కనుక ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ అనేటటువంటిది దొరికింది, అది కనిపెట్టడం అంటే చాలా కష్టం. నల్ల పసుపు అంటే పూర్తిగా నల్లగా ఉండేటువంటి నల్ల పసుపు కాదు, అది విరగ కొడితే పచ్చిది. ఇప్పుడు నా దగ్గర ఉంది నల్ల పసుపు, ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. అది విరగ కొడితే దాంట్లో ఆ రంగు అనేటటువంటిది రౌండ్గా నీలి రంగులో ఉన్నటువంటిది బ్లాక్ టర్మరిక్. అది ఎండిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది కొద్దిగా నల్లబడేటటువంటి లక్షణాలే ఉంటాయి తప్ప ఒరిజినల్ నల్ల పసుపు ఇదే నల్ల పసుపు. ఇక దీనికి మించి ఇది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవాలంటే ఇక నువ్వు తెలుసుకోలేవు. మేము 100% మనం ఏదైనా చూసాము, ఏదైనా అనుకున్నామంటే 100కి 100% అది 100% ఒరిజినల్ అయ్యే ఉంటుంది. డూప్లికేట్ అంటే అసలు దాని జోలికి కూడా మనం వెళ్ళాము. కాబట్టి ఇది అన్ని రుద్రాక్షలు ఒకే మాలలా ధరిస్తే కనుక నాకెందుకో ఇది ధరించినప్పటి నుంచి బాగా అనిపించింది. ఆ పరమేశ్వరుడు నాతో ఉన్నాడు అనేటటువంటి భావన నాలో కలిగింది. కాబట్టి అందుకే ఈ రుద్రాక్ష నా ప్రతి వీడియోలో ఈ రుద్రాక్ష నా మెడలోనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఉంటే శివుడు నా దగ్గర ఉన్నట్టుగా నేను భావన చేసుకుంటాను. కాబట్టి రుద్రాక్షలు అంటే ఎందుకు వేసుకుంటాము అని అంటే కనుక ప్రతి ఒక్క మనిషి యొక్క స్వభావము ఎదుటి వారి మీద ఎలా పడుతుందో తెలుసా, నెగిటివ్ ఇంపాక్ట్ అంటూ ఉంటాం. చెడు దృష్టి, నర దృష్టి ఏంటి చాలా మట్టుకు వింటూ ఉంటాం. అలాంటివి ఎలా మనం పసిగడతామని అంటే కనుక మనము మనం ఇలా కూర్చున్నామండి, మన ఇద్దరం ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ మధ్యలో మనం ఇద్దరు ఇలా కూర్చున్నాం అనుకోండి, మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగానే ఉంది, అనుకునే విధానం బాగానే ఉంది, కానీ మనసులో ఒక విధానం ఉంటుంది సార్, నెగిటివ్గా అనే థాట్స్ కొన్ని వస్తాయి. అబ్బా
వీడు నాకంటే వెనుకొచ్చాడు, నాకంటే ముందు వెళ్ళిపోయాడు, అబ్బా వీడు నాశనం అయిపోతే బాగుంటుంది, లేదా వీడి దగ్గర ఉన్న డబ్బు ఎవరైనా దోచుకొని పోతే బాగుంటుంది అని మనసులో కొన్ని ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి. లేదు ఒక ఉద్యోగంలో 2 ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఒక కెమెరామ్యానే ఉన్నాడు లేదా ఒక ఆర్టిస్టే ఉన్నాడు, అబ్బా వీడు నాకంటే వెనుకొచ్చి నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఇంపాక్ట్ అనేది మన మీద ఉంటుందంటారు. ఎక్కువ సంపాదిస్తున్నాడు అనేటటువంటిది ఆ ఫీలింగ్స్, ఆ భావన ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ ఫీలింగ్స్, ఆ భావన ఎదుటి వారి మీద పడి నరదృష్టి పడి అతని జీవితాన్ని నాశనం చేసేటటువంటి లక్షణాలు ఉంటాయి. అది కంటికి కనిపించదు. మరి అది ఎలా ఉంటుంది? మన భావాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వాడుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు ఆ వస్తువుకి అంటుకుంటాయట. అది శాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే శాస్త్రం కొన్ని నమ్మలేనటువంటి నిజాలు కూడా చెప్తాయి. అందుకే మన క్లాత్స్ కానివ్వండి, మనం వేసుకునే చెప్పులు కానివ్వండి, మనం ఉన్నటువంటి తల వెంట్రుకలు కానీ ఇవన్నీ పాతకాలంలో ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. బికాజ్ ఎందుకు? దానివల్ల ఏదైనా చెడు ప్రయోగాలు చేస్తారేమో అని. చెడు ప్రయోగాలు ఎందుకు చేస్తారు? ఆ మనిషి వాడుకున్నటువంటి వస్త్రం కానివ్వండి ఏదైనా కావాలి అని ఎందుకు అడుగుతారు అంటే దాని యొక్క ఇంపాక్ట్, ఆ మనిషిలో ఉన్నటువంటి ఇంపాక్ట్ వాడు ధరించేటటువంటి బట్టల మీద, వాడు దూసుకునేటటువంటి దువ్వెన మీద, వాడి తలలో ఉన్నటువంటి వెంట్రుకల మీద, వాళ్ళు నడిచేటటువంటి చెప్పులలో ఇవన్నీ ఇంపాక్ట్ మనిషి యొక్క స్వభావాలు దాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. అందుకే అలాంటి వస్తువులు బయటకు ఇవ్వకూడదు. ఒకరు వాడినటువంటి వస్తువులు ఇంకోళ్ళు వాడకూడదని ఇందుకే చెప్తారన్నమాట. ఒక వ్యక్తి యొక్క ఒక రాక్షసుడి యొక్క వస్తువులు మనం వాడామనుకోండి, మనకు ఆ గుణాలు కూడా రాక్షస గుణాలే వస్తాయి. కనుక ఎప్పుడైనా నెగిటివ్ ఇంపాక్ట్ నుండి దూరం కావడానికి ఇలాంటివి దైవికపరమైనటువంటి మాలలు ధరించడం వల్ల మనకేదో ఇప్పుడు ఏదైనా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుందండి. ఇది నేను నమ్మాను కాబట్టి నేను ఇది ధరించాను, కాబట్టి ఇది ధరించినప్పటి నుంచి నాకు బాగుంది కాబట్టి అయ్యో నాకు ఎలాంటి ఆలోచన నెగిటివ్ ఇంపాక్ట్ కానీ రావట్లేదు కాబట్టి ఇది ధరించడం వల్ల నాకు మంచి జరుగుతుంది అనే ఒక కారణంతో ధరించాను. అంటే నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా మనకు మంచి జరగడానికి, మేలు జరగడానికి, భగవంతుడు నాతో ఒక వస్తువు, భగవంతుడు రుద్రుడి యొక్క అక్షువులు నాతో ఉన్నాయి అనేటటువంటి దానితో ఇది ధరించడం వల్ల శుభము లాభం కలుగుతుంది అనే ఒక నమ్మకంతో ధరించానండి. గురుగారు, అలాగే ఒకప్పుడు ఈ రుద్రాక్షల విషయానికి వస్తే కొంచెం బాగా జ్యోతిషాలు పండు పెద్దవాళ్ళు కానీ కొంచెం పెద్ద వాళ్ళు వేసుకునే వాళ్ళు, ఇప్పుడు సాధారణ వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. అయితే చాలామంది ఏంటంటే కొంతమంది ఫ్యాషన్గా వేసుకుంటూ ఉంటారు. మరి ఇది వేసుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి? కొంతమంది ఏమంటారంటే ఇది వేసుకుని నాన్ వెజ్ తినకూడదు, అలాగే స్త్రీతో ఉన్నప్పుడు కానీ ఇలా కొన్ని అపోహలు ఉంటాయి. మరి అది ఎంతవరకు నిజం ఇవన్నీ? అయితే ఇక్కడ దైవికపరమైనటువంటి వస్తువులలో రుద్రాక్ష ఒకటి అని చెప్పుకున్నాం మనం. ఇది సాక్షాత్తు పరమశివుడితో సమానం అని చెప్పుకున్నాము. అయితే కొన్ని సందర్భాలలో ఏంటి అంటే నిజంగా మధుమాంసములు అనేటటువంటివి తినడము, తాగడం అనేటటువంటి మనిషి జీవితంలో సహజ లక్షణంగా మారిపోయాయి. అవి మానేయు అంటే మానేసే సిచ్యువేషన్లో ఎవరు కూడా లేరు. ఇంకోటి ఏంటి అంటే గనక ఇలాంటి కొన్ని దైవికపరమైనటువంటి వస్తువులకు నియమాలు అనేటటువంటిది సహజ సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇది వేసుకొని నువ్వు తాగకూడదు, నువ్వు తినకూడదు అంటే ఇది నా దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్లో ఆలోచించాలి అని అంటే కనుక అవన్నీ నేను చెప్పాను అనుకోండి, అబ్బో నాతో కాదులే ఇవన్నీ తీసుకోవడం వేసుకోవడం నాతో కాదు అని ఏం చేస్తారంటే తీసుకోకుండా ఉంటారు అనేటటువంటిది ఒక కాన్సెప్ట్గా మారిపోయి చాలామంది ఏం చేస్తున్నారు, ఇది అమ్మడానికో లేదా సేల్ చేయడానికో తాగినా పర్వాలేదు, తిన్నా పర్వాలేదు అనేకంటూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఇది దైవికపరమైనటువంటి వస్తువు నీ మెడలో ఉన్నప్పుడు నువ్వు మధుమాంసాలు ముట్టడం కానీ లేదా స్త్రీతో సంభోగించడం లాంటివి కానీ ఇలాంటివి చేస్తే అది దోషభూయిష్టంగా మారి నీకు పాజిటివ్ అనుకున్నది ఏదైతే ఉంటుందో అది నీకు పూర్తిగా నెగిటివ్గా మారిపోతుంది. తిప్పికొట్టేస్తుంది అంటారు. 200% తిప్పికొడుతుందండి. ఎందుకు అనంటే ఇది మనం మంచి కోసం వేసుకున్నాము. మంచి అంటే ఏంటి? మనం చేస్తున్న కార్యకలాపాలలో కానీ మనం చేస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి జరగాలి అని. నీకు ఒకవేళ తాగాలని ఉంది, తినాలని ఉంది, లేదా నీకు భార్యతో సంభోగించాలని ఉంది ఉన్నప్పుడు ఇది ఏం చేయాలి? దేవుని పూజామంది, ఇది ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు. ఎగ్జాంపుల్, ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఏం అవసరము? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పూజామందిరంలో పెట్టుకుంటే నువ్వు ఏం చేసుకున్నా ఎవ్వరూ అడగరు. కానీ ఇది వేసుకొని నేను అనేక కార్యకలాపాలు చేస్తాను, తాగుతాను, తింటాను అంటే మాత్రము ఇది నువ్వు వేసుకున్నా నీకు ప్రయోజనం అనేటటువంటిది ఉండదు. కనుక ఇది ఎప్పుడు నీకు ఒక రక్షణ కవచంలా ఉండాలి, ఒక రక్షణ కవచంలా ఏర్పడాలే కానీ అనవసరంగా ఇది నేను వేసుకుంటాను, తాగుతాను, తింటాను అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే నువ్వు ఎంత నిష్టగా ఉంటే ఇందులో జీవం అన్ని రోజులు ఉంటుంది. దేనికైనా ప్రపంచంలో ఏ వస్తువుకైనా ఎక్స్పైరీ డేట్ ఉందండి. ఎక్స్పైరీ డేట్ లేకుండా ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి ఒక్క వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ముందు వెనక అంతే తేడా, అన్నిటికీ ఉంటుంది. అలాగే దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ అనేటటువంటిది ఉంటుంది. ఎలా ఉంటుంది? నువ్వు మంచి చేసుకుంటే దీని ఆయుష్ పెరుగుతుంది, నువ్వు చెడు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? దీది వేసుకున్న
నీకు ఎలాంటి ప్రయోజనం కలగదు. కాబట్టి దేనికైనా శక్తి ప్రధానం. ఆ శక్తి నీలో ఉండాలి అంటే, నువ్వు వేసుకున్న దానికి వస్తువులకు కూడా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఆచరించే పద్ధతులు, నువ్వు ఆచరించే విధానాలు సరిగ్గా ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఇది శక్తి ఉత్పన్నమవుతుంది. నీకు ఎప్పుడు కూడా రీసైక్లింగ్గా ఒక శక్తి అనేటటువంటి దీంట్లో ప్రభావితం చూపించి నిన్ను రక్షగా ఉండి నిన్ను కాపాడుతుంది. అందుకే ఈ రుద్రాక్ష పరమ పవిత్రమైనటువంటిది. దీని పవిత్ర భావంతో చూడాలి తప్ప ఇది రుద్రాక్ష వేసేసుకున్నాను నాకు ఇక ఏం కాదు అనేటటువంటిది. నువ్వు ఎంత పవిత్రంగా ఉంటావో నీ శరీరం మీద ఉన్నటువంటి వస్తువులు అంత పవిత్రంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడు తప్పు చేయడం అనేటటువంటి ప్రారంభమవుతావో అది నీ జీవితానికి నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తుంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనలోనే ఉన్నాయి. రుద్రాక్షల గురించి మాకు ఇవాళ ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు. హోప్ఫుల్లీ అందరూ ఏదో స్టైల్ కోసం కాకుండా భక్తి శ్రద్ధలతో వేసుకోవాలని చెప్పి మనం కోరుకుందాం. నమస్కారం. శ్రీమాన్.